గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఎవరికీ తెలియదు, కొంచెమే తెలుసు. ఒక సినిమా 2.5 గంటలు ఉంటుంది. ఆ తెలిసిన దాంతో సినిమా తీయాలంటే కష్టం. మీరు ఇందాక అన్నట్టు 2011లో మొదలుపెట్టిన మీరు తెలుసుకోవాలని ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్న తర్వాత ఈ సినిమా మాకు అందించారు డెఫినెట్గా. కానీ ఆయన ఎలా ఉంటారు, ఎలా ఉండేవారు, ఇవన్నిటినీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేయడం జరిగింది? లేకపోతే దీంట్లో ఏమైనా ఊహ ఉంటుందా? మొత్తం అంతా చాలా ఊహ ఉంటుందండి. చాలా కొద్దిగా తెలిసింది బేసికల్గా. ప్రతిదీ వీ హ్యావ్ టు డ్రమటైజ్ ఫర్ ద టేస్ట్ ఆఫ్ ఆడియన్స్. రెండోది, ఇది ఎలా ఉంటుందంటే ఒక చరిత్రని కథగా చేయాలంటే ఒక లైన్లో మొత్తం మనకు తెలిసిందంతా గౌతమి బాలాశ్రీ తను మదర్ రాజమాత నాసిక్లో శాసనాలు వేయించింది. నానాగట్లో ఆధారం ఎంత గొప్ప తల్లే చూడండి. బేసికల్గా అతనికి జన్మనివ్వటమే కాదు, ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కారణభూతం కూడా మళ్ళీ ఆమె ఆయన్ని ఎప్పుడు దాకా జీవించుకోవడానికి షీ యూ లాస్ రియల్లీ వెల్ అన్నమాట. అందులో ఒక్కటి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మనకి ఒక చిన్న తీగ దొరుకుతుంది, రాజసూయ యాగం అని ఆయన చేశారు అని. ఎప్పుడో ద్వాపరయుగంలో ధర్మరాజు రాజసూయాగం చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేయటం, శిశుపాల వధ జరగటం. సో రాజసూయ అనగానే ఆ కైండ్ ఆఫ్ ఊహల్లోకి వెళ్ళి మనం అప్పుడు జరిగింది కాబట్టి వీళ్ళు ఎలా చేస్తుంటారు, అక్కడ వాట్ డ్రామా వీ కెన్ గెట్ వెన్ యూఆర్ రీడింగ్ ఎంటైర్ శాతవాహన డైనాస్టీస్ హిస్టరీ. గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి తల్లి పేరు పెట్టుకోవటం స్టార్ట్ అవుతుంది. సో అంతకుముందు ఉన్నారా లేరా అనేది కథకు అప్రస్తుతం. సో ఫస్ట్ ఈయన పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి గౌతమిపుత్ర శాతకర్ణి అంటే గౌతమిపుత్ర తన తల్లి పేరు తీసుకోవటమే. ఎవరికి తల్లి పేరు పెట్టుకున్నారంటే అది డాక్యుమెంటరీ. హౌ యూ డ్రమటైజ్ దట్. తల్లి పేరుని తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, ఎలా తీసుకున్నారు, ఆయన ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు. సో మాకు ఒక చిన్న లైన్ దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెర్చ్ చేస్తుని చెప్తున్నానండి, మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ తక్కువ ఉందండి. బట్ వెన్ యూ రియల్లీ నాకు ఆడియో ఫంక్షన్లో కొంచెం నేను ఎక్సైట్ అయ్యండి చివరిలో. ద సోల్ రీజన్ ఈజ్ నాకు నిజంగా బాధ. ఇక్కడ నేను రీసెర్చ్లోకి వెళ్తే మనం గూగుల్లో ఎవరు లేరని చాలామంది అంటారండి. బట్ యూ హ్యావ్ టు గో టు గూగుల్ బుక్స్. గూగుల్ బుక్స్లో కొడితే మహారాష్ట్ర స్టేట్ గెజెట్లో దాదాపు 100 పేజీల పైగా స్టేట్ గెజెట్ గురించి ఉందండి. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే కూడా మెడ్రాస్ మీరు ఓరియంటల్ లైబ్రరీ ఉంది. అక్కడ లార్డ్ మెకెన్జీ అతనే మన వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆయన సేకరించిన ఇన్ఫర్మేషన్, ఈ శాసనాలు ఏంటి ఆయన చాలా రీసెర్చ్ చేసి ఆయన ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని ఒక్కొక్క డిఫరెంట్ డైనాసిటీస్, డిఫరెంట్ కింగ్స్ అన్ని కూడా అక్కడ ఉన్నాయి. మన దగ్గర కంటే కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళంటే మైక్రో ఫిల్మ్స్ చేసి వాళ్ళు అక్కడ ప్రిజర్వ్ చేశారు.